చదువుల అంతిమ లక్ష్యం సాటివారికి ఉపయోగపడటమే. ఆ విద్యార్థులు అదే విధంగా ఆలోచించారు. మనం నేర్చుకున్న విద్య మరొకరికి సాయం అందిస్తే అంతకన్నా ఏం కావాలనుకున్నారు. ముందుగా అందరికీ అన్నం పెట్టే రైతన్నే వారికి గుర్తొచ్చారు. ఆరుకాలం శ్రమించే అన్నదాతకు సాగులో సాయపడే మిషన్ రూపొందించి ప్రశంసలు అందుకున్నారు బాపట్ల జిల్లా విద్యార్థులు. ఇంతకీ ఏంటా మిషన్? రైతులకు అది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం చూడాల్సిందే. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కినవారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చదలవాడ సాయిరాం ధీరజ్, కుంచాల వెంకటేష్ తమ ప్రయోగంతో ఔరా అనిపించారు. మెట్ట ప్రాంత రైతులను దృష్టిలో పెట్టుకుని ఒకే దఫాలో 3 రకాలుగా వాడుకునే విధంగా మిషన్ తయారు చేశారు. ఇందుకు టీచర్ మోహనాంజలి సహకారం తీసుకున్నారు. ఈ మిషన్ రైతు శక్తి సామర్థ్యాల మీద నడుస్తుంది. రైతు ఈ మిషన్ ని నెట్టుకుంటూ వెళ్లొచ్చు. ముందుకు వెళుతున్నప్పుడు సైక్లింగ్ పద్ధతి ద్వారా పురుగు మందులు పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఎరువులను ఎదపెట్టుకోవచ్చు. సాళ్ల మధ్యలో వ్యవసాయ కలుపు మొక్కలను దున్నవచ్చు. ఈ మిషన్ ఖర్చు 5 నుంచి 6 వేలు అవుతుందని విద్యార్థులు తెలిపారు. రైతులకు ఉపయోగపడే మా ప్రాజెక్ట్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్ తయారు చేయడం జరిగింది. ఇది సోయింగ్ ఆఫ్ సీడ్స్ ని ఎదబెడుతుంది. ఇంకా దున్నటం, ఫెర్టిలైజర్స్ ని స్ప్రే చేసుకోవచ్చు. దీనికి స్ప్రే చేయడానికి ఎలాంటి ఫ్యూయల్స్ గానీ ఎలక్ట్రిసిటీ గానీ అవసరం లేకుండా ఆసిలరీ మోషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం నెడితే అదే స్ప్రే చేసేటట్టు మేము తయారు చేయడం జరిగింది. ఇది ఒకేసారి దున్నటానికి, విత్తనాలు ఎదబెట్టడానికి, ఒకేసారి మందులు చల్లడానికి 3 పద్ధతులుగా ఉపయోగపడుతుంది. ఇది చిన్నకారు రైతులకి బాగా ఉపయోగపడుతుంది. అది తక్కువ ధరలోనే వస్తుంది. ఇది బోర్డు సిస్టమ్ తో తయారు చేసాం. దీన్ని ఈజీగా తీసి ఎక్కడికన్నా క్యారీ చేసుకెళ్ళవచ్చు. మొక్కను బట్టి మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చిన్న మొక్కగా ఉంటే దాని బోర్డు సిస్టమ్ ద్వారా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సన్నకారు రైతులతో మమేకమైన విద్యార్థులు వారు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తమ వంతు కృషి చేశారు. ఈ మిషన్ ఉపయోగించిన రైతులు చాలా సౌకర్యంగా ఉందని తెలిపారు. నాకు వ్యవసాయంలో వచ్చే ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. దాన్ని ఎస్టిమేషన్ వేసుకుని మోహనాంజలి మేడం గారు మా విద్యార్థులు ఈ పరికరాన్ని రూపొందించారు. 1 ఎకరా 2 ఎకరాల రైతులకి స్ప్రే చేసుకోవడానికి మనిషి భుజాన్ని ట్యాంక్ ఎత్తుకొని బరువుగా కిందకు చూపించుకుంటే వెళ్ళడానికి బాగా కష్టంగా ఉండేది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇది ఎక్కడ కావాలంటే అక్కడికి కిందకు వచ్చేటట్టు పైకి వచ్చేటట్టు పెట్టారు మా విద్యార్థులు. దీనివల్ల మనం స్ప్రే చేయడానికి బాగా సౌకర్యవంతంగా ఉంది. తక్కువ ఖర్చుతోటి అంతా 4-5 వేలతో తయారు చేశారు దీన్ని. స్ప్రేయింగ్ గానీ, తర్వాత రెండోది గొర్రు అమర్చారు. ఈ గొర్రు ద్వారా చిన్న చిన్న మొక్కలు గానీ ఇలాంటివన్నీ మనం నెట్టుకుంటూ పోయే క్రమంలోనే మందు పిచికారీ చేసుకున్న టైంలోనే అది వ్యవసాయం చేసుకుంటూ వస్తుంది. ఇంకా మూడోది మనం ఏదన్నా పొలానికి బలం పెట్టుకోవాలనుకున్నా గానీ, ఏదన్నా ఫెర్టిలైజర్ చేసుకోవాలన్నా గానీ ఈ జడ్జింగ్ ద్వారా రైతు ఒకేసారి ఆ బలం ముందు దీంట్లో వేసుకొని 3 పనులు ఒకేసారి విధంగా చాలా అద్భుతంగా తయారు చేశారు. దీన్ని మేము ఉపయోగించి చూసాము. ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కొంచెం ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే రైతులకు బాగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. 4 ఏళ్లుగా టీచర్ కొల్లి మోహనాంజలి పర్యవేక్షణలో మక్కినవారిపాలెం పాఠశాల విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అనేక ఆవిష్కరణలను తక్కువ ఖర్చులో తయారు చేస్తున్నారు. వివిధ స్థాయిల్లో అనేక అవార్డులు పొందుతున్నారు. ఈ యంత్ర పరికరానికి కూడా జిల్లా, రాష్ట్ర స్థాయిలో బహుమతులు దక్కాయి. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక సదస్సులో 4వ స్థానం దక్కింది. ఈ మెట్ట ప్రాంతాల రైతులకి బాగా ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. వీపున మోసుకొని రైతులు కష్టపడి మందులు స్ప్రే చేయడం, ప్రతి దానికి ఒక కూలీ మనిషిని పెట్టడం గానీ, లేదు అంటే ట్రాక్టర్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల పెట్టుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మా స్కూల్ కి వచ్చే విద్యార్థుల్లో రైతుల పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఉపయోగపడే ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని చేయడం జరిగింది. ఇది బాపట్ల జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని, విజయవాడలో జరిగిన స్టేట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ లో మొదటి స్థానాన్ని పొంది సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ లో 4వ స్థానాన్ని ఈ ప్రాజెక్ట్ పొందడం జరిగింది. సైన్స్ పట్ల విద్యార్థులకి అవగాహన పెంపొందించాలి అంటే ప్రయోగాలు, పరిశోధనలు, కొత్త వస్తువుల ఆవిష్కరణ అనేది ముఖ్యం. దీనివల్లే వాళ్ళు శాస్త్ర విజ్ఞానం పట్ల మక్కువ చూపిస్తారు అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ ఇయర్ దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి మా విద్యార్థులు ఇంకా ఈజీగా దీన్ని యూజ్ చేసుకునే విధంగా దీన్ని రీమోడల్ చేయడానికి రెడీ అవుతున్నారు. మా పాఠశాల మొదటి నుంచి కూడా విద్యార్థులు ఎంతో పట్టుదలతోటి అనేక అంశాలలో, ఉదాహరణకి గత సంవత్సరం అయితే గుజరాత్ వెళ్ళి శానిటరీ ప్యాడ్స్కు సంబంధించి కూడా ప్రైజ్ తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇటువంటి పాఠశాలలో నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది.